ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి ఇది నీ కంట పడిందంటే నా ఆజ్ఞ ప్రకారమే. ఒంటరిగా విను తల్లి, నీకోసమే ఈ రహస్యం అని మన బాబా గారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబా గారు మనకి ఈరోజు ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో, అంటే ఎలాంటి రహస్యం మనతో పంచుకోవాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. మరి మన బాబా గారి మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. మనం పుట్టిన తర్వాత, పెరిగి పెద్దైన తర్వాత మరికొన్ని విషయాలు చెప్పడం కానివ్వండి, లేదంటే చదువు నేర్పించడానికైనా, ఏదైనా సాధించాలనుకున్నా సరే అందుకు సరైన దారి చూపేందుకు, ఒక ఆటలో గెలుపొందాలన్నా, ఏదైనా విజయం సాధించాలన్నా మన జీవితానికి దారి చూపించేవారే గురువులన్నమాట. మనల్ని సన్మార్గంలో నడిపించేవారే గురువులు. కాబట్టి మన కర్మ దోషాలను నిర్వర్తించి మనకి అనుగ్రహం ప్రసాదించేవారే గురువు. అలాంటి గురువాకును ఈరోజు మనం విందాము. మన బాబా గారు ఈరోజు సందేశం ఏమని చెప్తున్నారంటే, బిడ్డ, నువ్వు దేనికోసమైతే నా దగ్గరికి వచ్చావో, నువ్వు ఏ కోరికైతే నువ్వు కోరుకున్నావో అది నీకు ప్రసాదిస్తాను బిడ్డ. నీకున్న సమస్యల కంటే నువ్వున్న గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో నీకు పెద్ద సమస్యగా మారింది తల్లి. నువ్వు ఏది తేల్చుకోలేక నువ్వు సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నావు బిడ్డ. ఈ పరిస్థితుల్లో సరైన సందర్భంలో ఒక పరిస్థితికి తీసుకురావడానికి నేను బాబాగా తోడుగా ఉన్నాను. పుట్టిన బిడ్డ వెలుతురు చూడడానికి కళ్ళు తెరుచుకుంటుంది, కానీ కళ్ళు మూసుకుని ఉంటే జీవితంలో వెలుగు చూడగలదా చెప్పు? 10 నెలలు బిడ్డ నడక నేర్చుకోవడానికి నడుస్తున్నా కూడా పడిపోతుంది, కానీ అలాగే పడుకుని ఉంటే జీవితంలో ఆ బిడ్డ నడవగలదా చెప్పమ్మా? పుట్టినప్పుడు ఆ బిడ్డ కళ్ళు తెరవగానే ఎలా అయితే వెలుతురు చూస్తుందో, ఎలా అయితే ఆ వెలుతురుకి అలవాటు పడుతుందో, చిన్నతనంలో శక్తి లేనప్పుడు పడి లేచావు కదా బిడ్డ. తెలిసి తెలియని పరిస్థితుల్లో కూడా నన్ను తలుచుకుంటూ నీ సమస్యలన్నీ కూడా ధైర్యంగా ఎదుర్కొన్నావు. అలాగే ఇప్పుడు ఎలాంటి సమస్య అయినా సరే నువ్వు ధైర్యంగా పోరాడాలి బిడ్డ. నువ్వు ముందు ధైర్యాన్ని పెంచుకుంటే నీ సమస్యలన్నింటినీ కూడా తరిమి కొట్టచ్చు తల్లి. అతి త్వరలో నీ సమస్యను పరిష్కరించుకోగలవు. ఏ పరిస్థితుల్లో అయినా సరే ధైర్యంగా నిలబడి నువ్వు పరిష్కరించుకునే ధైర్యం నీకు ఉంటుంది బిడ్డ. ఇంకొక విషయం ఏమిటో చెప్పన తల్లి, నువ్వు ఈ సాయి బిడ్డవు. తప్పకుండా నువ్వు ముందుకు సాగగలవు. ఆ ధైర్యం, సామర్థ్యం నీకు ఉంది. భవిష్యత్ కోసం నీకు భయం ఉంది. అది నా దగ్గర అప్పగించు తల్లి. నువ్వు సాధిస్తావనే నమ్మకం, ధైర్యం నేను ప్రసాదిస్తానమ్మా. నువ్వు నా దగ్గర కోరుకున్నదే నేను అప్పగిస్తాను. నువ్వు ఏ తప్పు చేయలేదు. ఒక్క విషయం గుర్తుంచుకో బిడ్డ, నీ శక్తిని, కాలాన్ని వృధా చేయకు. ఎవరి గురించి కూడా అతిగా ఆలోచించవద్దు. ఎవరు నిన్ను అర్థం చేసుకున్నా చేసుకోలేకపోయినా నీ బాబా నిన్ను అర్థం చేసుకుంటాడమ్మా. నా బిడ్డ గురించి నీకు తెలియదా చెప్పు? నీ జీవితాన్ని సంతోషంగా జీవించడానికి ఎవరి దగ్గర కూడా నువ్వు చేయి చాచాల్సిన అవసరమే లేదు. నీ బాబా నీకు తోడుగా ఉన్నాడు. బిడ్డ, జీవితం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు. నవ్వేవాడికి ఏడ్చే రోజు, ఏడ్చేవాడికి నవ్వే రోజు అనేది తప్పకుండా వస్తుంది. కాస్త ఓపిక పట్టాలి బిడ్డ. అంతే తప్ప నిన్ను సంతోషపెట్టే వారంతా కూడా మంచివారు కాదు. అలాగే నిన్ను బాధ పెట్టేవారంతా కూడా చెడ్డవారు కాదమ్మా. అదృష్టాన్ని నువ్వు సరదాగా నమ్ముకో, కానీ కష్టాన్ని మాత్రం పూర్తిగా నమ్ముకో బిడ్డ. అప్పుడే నీకు విజయం అనేది తప్పకుండా వరిస్తుంది. ఈ మధ్య ఎక్కువగా నీ అవసరాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు. నేను నీ జీవితంలో ఉన్నప్పుడు నీ అవసరాల గురించి ఇంకా ఆలోచించడం ఎందుకమ్మా? ఏదైనా సరే తప్పకుండా సరైనటువంటి సమయానికి నీ దగ్గరికి వచ్చేలా చేయడం నా బాధ్యత కదా తల్లి. కాబట్టి నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు తెలియదంటావా? వచ్చే ప్రతి పరిస్థితిని బట్టి, అలాగే నీ దగ్గరికి వచ్చేటటువంటి ప్రతి సమస్యను చూస్తూ ఏడుస్తూ ఉండడం పరిష్కారం కాదు బిడ్డ.
నువ్వు నీ ఏడుపుతో సమయాన్ని వృధా చేస్తూ ఉన్నావు. దానివల్ల నువ్వు గమ్యం చేరుకోవడంలో కాస్త ఆలస్యం అవుతుంది. నువ్వు నీ సొంతంగా నీ ఆలోచనలతో నువ్వు పరిష్కారాన్ని కనుగొనలేకపోతే దేవుణ్ణి ప్రార్థించు. అన్నింటికీ భగవంతుడే పరిష్కారం చేసేది. కాబట్టి ప్రతిరోజు కూడా ఎక్కువగా ఏడుస్తూ ఉన్నావమ్మా. ముందు నువ్వు ఆ ఏడుపు ఆపేసేయ్. ముందు ప్రార్థించడం నేర్చుకో. ఇక అంతే, నా జీవితం మారదు, ఈ సమస్యలు ఈ కష్టాలు ఎప్పుడూ నాతోనే ఉంటాయి, ఇక నా జీవితం ముగిసిపోయింది, ఇక లాభం లేదు అని ఎప్పుడైతే నువ్వు ఆశలు వదులుకుంటావో అప్పుడు నీ చుట్టూ అంధకారం ఏర్పడుతుంది. ఎవరు ఎన్ని రకాలుగా చెప్తున్నప్పటికీ నీ మనసు మాత్రం ఒకే ఒక సమస్యతో కష్టాలతో పోరాడుతున్నటువంటి ఆలోచనలు తప్ప వేరే ఇతరత్రా నీ మనసుకు పుట్టదు. ఎప్పుడు కూడా ఆశలు వదులుకోవద్దు బిడ్డ. ఎందుకంటే నీ సాయి తండ్రి చివరి నిమిషంలో ఏదైనా సరే అద్భుతాలను సృష్టించేటటువంటి సామర్థ్యం కలవాడని తెలుసుకో తల్లి. కేవలం మిమ్మల్ని రక్షించేందుకే కదా నేను ఇక్కడికి ఉన్నాను. ఆ యమదూతలను సైతం లోపలికి రానివ్వను. నువ్వు కూడా నా బిడ్డవే. నీకు ఎటువంటి లోటు రాకుండా చూసుకోవడం నా బాధ్యత బిడ్డ. అలాగే ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటాను కూడా. నీకు దేనికి కూడా కొరత అనేది ఉండదు. ఎప్పుడు కూడా ఉదారమైనటువంటి స్వభావంతోనే ఉండు. అప్పుడే భగవంతుడు సంతోషిస్తాడమ్మా. భగవంతుడు సంతోషిస్తే నీకు తప్పకుండా ఆయన అనుగ్రహం దక్కినట్లే. నీకు అవసరాలకు ఏది ముఖ్యమో కాదో నాకు తెలుసు కాబట్టి సరైనటువంటి సమయానికి తప్పకుండా నేను అందిస్తాను. ముందు నీ గమ్యాన్ని చేరుకోవడం చాలా ముఖ్యం. అది నీ బాధ్యత కూడా. కాబట్టి ఎన్ని సమస్యలు ఎదురు వచ్చినా, ఎన్ని కష్టాలు నీ ఎదురుగా ఉన్నా వాటిని తొక్కుకుంటూ నీ గమ్యాన్ని చేరుకోవాలి. బలహీనపడవద్దు. అలాగే ఓడిపోయాన్ని ఎప్పుడు కూడా నిరాశపడవద్దు. విశ్వాసంతో ఉండు, ధైర్యంగా ఉండు. ప్రతి మనిషిలో కూడా ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంటుందని గుర్తుంచుకో బిడ్డ. ఈ రోజైతే నువ్వు అది తెలుసుకుంటావో అప్పుడే నువ్వు తప్పకుండా నీ గమ్యాన్ని చేరుకుంటావు. అదృష్టాలను ఎక్కడెక్కడో వెతకడం కాదు, ఆ అదృష్టమే మన వెంటపడేలా చేసుకోవడమే నిజమైనటువంటి అదృష్టం బిడ్డ. అసలైనటువంటి నిజమైనటువంటి అదృష్టం ఏమిటో తెలుసా తల్లి? ఆ భగవంతుడే. ఆయన తోడు ఉన్నప్పుడు ఆనందం అనేది ఇప్పుడు తప్పకుండా నీ దగ్గరికి వస్తుంది. అంతేలేని ఆనందాన్ని పొందే అర్హత నీకు రాసిపెట్టి ఉంది. అది కూడా అతి తొందరగానే మీ బాబా ఎప్పుడు కూడా నీకు చెయ్యందిస్తూనే ఉంటాడు. కానీ మీరే పట్టుకోవడంలోనే విఫలమవుతున్నారు. ఆ నమ్మకాన్ని మీరు ఉంచలేకపోతున్నారు. మిమ్మల్ని ఎన్నో రకాల ప్రమాదాల నుంచి బయటపడే విధంగా ఎన్నో దారులు చూపించాను. కానీ మీరే తెలుసుకోలేకపోతున్నారు బిడ్డ. మీరు ఉండేటటువంటి ప్రమాదాల నుంచి బయటపడేందుకు ఈ సాయి చెయ్యి ఎప్పుడు కూడా అందిస్తూనే ఉంటాడు. వదిలిపెట్టకుండా ఈ చేతిని పట్టుకో. నమ్మకంతో విశ్వాసంతో పట్టుకుంటే మీ చేతిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ సాయి విడిచిపెట్టడు. మీకు మంచి సహకారం లభించబోతుంది బిడ్డ. ఈ సాయి చేసేటటువంటి అనూహ్యమైనటువంటి అద్భుతాన్ని పొందావంటే మీకు నమ్మకం తప్ప ఇంకేమీ కూడా అవసరం లేదు. మీ ఆనందానికి అవధుల్లేని రోజుల్లో మీకు రాబోతున్న బిడ్డ. మీకు ఆశ్చర్యాలకు గురి చేసేటటువంటి సంఘటనలు కూడా కలగబోతున్నాయి. నా ఆశీర్వాదం, రక్షణ నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటాయి. నా నామస్మరణ ఎల్లప్పుడూ పఠిస్తూ ఉండు. నన్ను గుర్తిస్తూ ఉండు. పూర్తిగా నన్ను నమ్ము. నీ జీవితాన్ని నిలబెట్టే బాధ్యత నాది బిడ్డ అని మన బాబా గారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.